హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ. ఈరోజు వీడియో ఏంటంటే హౌ టు మేక్ లెమన్ రైస్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గ్రీన్ చిల్లీ, కొరియాండర్, అనియన్, కొంచెం శనగపప్పు. బై ద వే మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయిన భయ్యో, ఆయిల్. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి దాని తర్వాత చిన్న ముగ్గుడు పెట్టాలి. అక్క మరి మా దగ్గర ముగ్గుడు లేదు కదా అంటారా? మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేయండి భయ్య. ముగ్గుడు పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ రెసిడ్యూస్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు జరంతసేపు ఆగండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఇక్కడ ఫ్రీడమ్ కుకింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మ చేసింది, మిస్ లైట్గానే ఉంటుంది. బై ద వే కేరళకు వచ్చిన స్టార్టింగ్లో కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసిన తిండి తినడం అంటే దుఃఖం వస్తుండే నాకైతే. ఆయిల్ వేసినాక 2-3 మినిట్స్ తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన 2-3 మినిట్స్కి మళ్ళీ జీలకర్ర వేయాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయింది కాబట్టి ఇవి అట్లా వేయగానే కొంచెం మంచిగా ఫ్రై అయినాయి లైట్గా. ఇప్పుడు వీటికి ఎనర్జీ బూస్టప్ లాగా కొంచెం జీలకర్ర యాడ్ చేసినాం అనుకో, ఇక రెండు కలిసి ఒకటే డీజే స్టెప్లు వేస్తాయి. అలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సెపరేట్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్లా చేసేటప్పుడు గ్యాస్ అనేది లైట్ ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉందంటే అవి బ్లాక్ అయిపోతాయి. ఇక గ్రీన్ చిల్లీ యాడ్ చేసే టైం వచ్చేసింది మిత్రమా. చూసినారా, ఒకటి ఇట్లా బబుల్ లాగా బ్లాస్ట్ అయింది. అట్లే అవుతాయి, జాగ్రత్తగా ఉండుండ్రి ఈ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేప్పుడు. ఈ లెమన్ రైస్లో చిల్లీ పౌడర్ యాడ్ చేయడం ఉండదు కాబట్టి ఈ గ్రీన్ చిల్లీస్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే మీరు ఎంత కారం తింటారో దాన్ని తగ్గట్టు వేసుకోండి. ఇట్లా ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. అప్పుడు ఇంకొంచెం టేస్ట్గా అనిపిస్తాయి ఈ గ్రీన్ చిల్లీస్. అండ్ పర్సనల్గా నాకైతే ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ చిల్లీస్ ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనే ఫీల్ వస్తుంది. వీటిని రోస్ట్ అవ్వకుండా కలుపుతానే ఉండాలి ఇక, అంటిల్ అన్లెస్ గట్టిగా ఉన్న గ్రీన్ చిల్లీస్ కొంచెం అంతా సాఫ్ట్ అయ్యే వరకు. యాక్చువల్లీ నేను మీకు చెప్పినట్టే ఈ కేరళలో క్లైమేట్ ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాదు అని. రీసెంట్గా వైనాడ్లో ఫ్లడ్స్ వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. ఇంకా మస్తు వర్షాల వల్ల ఈ వీకెండ్స్ బయటికి ఎక్కడికి పోలేకుండే. ఈ టైంలో చేసిన వంటలే ఇవి. గ్రీన్ చిల్లీస్ కొంచెం సెమీ సాఫ్ట్ అయిన తర్వాత అనియన్ యాడ్ చేయాలి. నేను ప్రీవియస్ కుకింగ్ వీడియోస్లో కూడా చెప్పిన, కేరళలో మోస్ట్లీ ఈ బేబీ అనియన్స్ యూజ్ చేస్తారు. భలే ఉంటే క్యూట్ క్యూట్గా. బేసిక్లీ కుకింగ్ చేసేప్పుడు ఏ డిష్లో అయినా మనం ఏది యాడ్ చేసినా దాని తర్వాత జస్ట్ ఒకసారి అట్లా తిప్పాలి, అట్లా కలపాలి. అప్పుడైతేనే ముందేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి మిక్సప్ అయిపోతాయి. వీటిని కొంచెం కలిపిన తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలి, అదే పసుపు. ఈ పసుపు అనేది లెమన్ రైస్కి మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు, ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదు టేస్ట్ వస్తుంది. వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్సప్ చేసిన తర్వాత వాటిని కొంచెం సేపు ఫ్రై అవ్వనియాలి లైట్ ఫ్లేమ్లో ఉంచి. ఎంతసేపు వీటిని ఫ్రై అవ్వనియాలి అని అంటే, యాడ్ చేసిన గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, సో అందులోకి ఆయిల్ ఇన్ఫ్యూజ్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ ఫ్రైడ్ టెక్స్చర్ కనిపిస్తుంది మనకు అప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ చిల్లీస్లో కొంచెం వరకు అట్లా ఉంది ఆ టెక్చర్. దాని తర్వాత అన్నిటికీ పట్టాలి కాబట్టి ఇంకొంచెం సేపు కలిపిన తర్వాత ఎట్లుందో మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. అట్లా ఫ్రై అవ్వాలి అన్నట్టు. ఇట్లుండగా పక్కనున్న బౌల్లో వాటర్లో మునిగిపోయి ఉబ్బిపోయి ఉన్న శనగపప్పుని తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి. ఈ శనగపప్పు అనేది కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాము అనే 5 మినిట్స్ ముందు సోక్ చేస్తే సరిపోద్ది. ఈ కైండ్ ఆఫ్ లెమన్ రైస్లో కొందరేమో సోక్ చేసిన శనగపప్పు వేస్తారు, కొందరేమో డ్రైగా ఉండే శనగపప్పు వేసిస్తారు. అది అప్ టు యువర్ చాయిస్. మీకు ఎట్లా నచ్చుతుందో అట్లా వేసేసుకోండి. శనగపప్పు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి, ఎందుకంటే లాస్ట్కి లెమన్ యాడ్ చేస్తాం కదా, ఆ లెమన్ టేస్ట్ అనేది శనగపప్పుకు వచ్చి పుల్లగా భలే ఉంటుంది లాస్ట్ తినేటప్పుడు. వంట అంటేనే కలపడం. సో ప్రతిది వేయాలి కలపాలి, వేయాలి కలపాలి, అంతే. వంట రాదు అని పెద్దగా ఇది విద్యేం కాదు అని నాకు అనిపించింది, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నాకు ఏం రాకుంటుండే కదా, జస్ట్ వన్ బై వన్ అన్నీ నేర్చుకున్న తర్వాత మస్తు ఈజీ అయిపోయింది వంట. ఇక్కడ ఉన్నా కాబట్టి నేను చేసుకుంది నేను తింటే బాగానే అనిపిస్తుంది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి మా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో నేను చేసిన వంట తిన్న తర్వాత. ఏముంది, మంచిగా ఉంటుంది మంచిగా వేస్తే. ఇప్పుడు యాడ్ చేసిన శనగపప్పుని మంచిగా మిక్సప్ చేయాలి, ముందున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుతానే ఉన్నా. ఇంకా ఈ శనగపప్పు ఫ్రై అవుతలేదు, ఏందిరా స్వామి అనేసి కొంచెం ఫ్లేమ్ హైప్ చేసిన. అప్పుడు కూడా కలుపుతానే ఉండాలి, లేకపోతే ఈ యాడ్ చేసిన శనగపప్పు అనేది మంచిగా స్టిక్ అయిపోతుంది ఆ ముక్కుడికి, మొత్తం ఆడిపోతుంది. ఇంకా శనగపప్పు అనేది కొంచెం హార్డ్ టెక్స్చర్ ఉంటుంది కదా, సో దానికి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎనీవే మనము సోక్ చేసుకున్నాము అయినా కొంచెం సేపు ఉడకనియాలి దీన్ని.
ఎంతవరకు అంటే జస్ట్ ఒక 7 to 10 మినిట్స్ వరకు. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఇట్స్ టైమ్ టు యాడ్ కొరియాండర్. ఏదైనా కర్రీస్లో లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఈ గ్రీన్ లీవ్స్ వేయగానే టేస్ట్ భలే ఉంటుంది. ఇప్పుడు నేను చేసే లెమన్ రైస్లో పుదీనా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా మస్తు ఉంటుండే. ఆ వెజిటేబుల్ షాప్లోనేమో పుదీనా లేదు. మీరు ఈ డిష్ ట్రై చేసేటప్పుడు మాత్రం యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. హియర్ నోట్ ఎ పాయింట్, యాడ్ చేసిన కొరియాండర్ అనేది గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ కాబట్టి తొందర కుక్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ సిమ్లో లేకపోయినట్టయితే గ్యాస్ ఫ్లేమ్ని తగ్గించుకోండి, అదే సిమ్లో పెట్టుకోండి. ఇప్పటివరకు యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసి కుక్ చేసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. లెమన్ రైస్ అంటేనే లెమన్ కదా. లెమన్ జ్యూస్ అనేది ఆప్షనల్, మీకు ఎంత కావాలి అని అంటే అంత వేసుకోండి మీరు తినే పులుపుని బట్టి. నేను ఇక్కడ 2 halves తీసుకున్నా, అంటే 1. మా హాస్టల్లో లెమన్ స్క్వీజర్ లేదు కాబట్టి ఒక లెమన్ తీసుకొని 2 halves కట్ చేసి మంచిగా హ్యాండ్ తోటి స్క్వీజ్ చేసేసిన. మీకు ఇక్కడ లెమన్ కట్టింగ్కి ఒక టిప్ చెప్తాను నేను. లెమన్ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా స్క్వీజ్ చేయక కొంచెం జ్యూస్ దాంట్లోనే రిటైన్ అయిపోద్ది కదా, సో అది అప్పుడు వేస్ట్ అయిపోద్ది. లెమన్ జ్యూస్ మొత్తం రావాలి లెమన్ నుండి అని అంటే ఎగ్జాక్ట్లీ మన అరచేతి కింద లెమన్ పెట్టి ఒక రఫ్ సర్ఫేస్ పైన దాన్ని రోల్ చేసినాం అనుకోండి, ఆ లోపల ఉన్న పల్ప్ అనేది మంచిగా ఫ్రీ అయిపోయి కట్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. దాని తర్వాత లెమన్ అనేది కొంచెం మెత్తగా అయిపోద్ది. నేను అట్లే వేసిన కాబట్టి జ్యూస్ కొంచెం ఎక్కువ వస్తుంది 1 లెమన్ అయినా కూడా. అండ్ బై ద వే పక్కా కాఫ్ వస్తుంది ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసేటప్పుడు, బివేర్ ఆఫ్ దాట్. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఆ లెమన్ని మొత్తం పిప్పి పిప్పి చేసి ఉన్న జ్యూస్ మొత్తం తీసేసిన. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం అయిపోగానే ఒకసారి మంచిగా కలపాలి, ఆ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటికి ఈ పులుపు పట్టాలి కదా అట్లా. అప్పుడైతేనే ఆ రైస్కి కూడా పులుపు టేస్ట్ వస్తుంది, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి రైస్లో మిక్స్ అవ్వడం వల్ల. ఇప్పటివరకు చేసిన ప్రొసీజర్ అంతా లెమన్ రైస్కి ఒక పోప్ అనుకోండి, అది కంప్లీట్ అయిపోయింది. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లో యాడ్ చేయడమే. ఇంకా రైస్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మాత్రమే మిక్స్ చేయాలి. అంత బల్క్ వేసిన తర్వాత అప్పుడు రైస్ అనేది కరెక్ట్గా మిక్స్ అవ్వదు, అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది దానికి ఇన్ఫ్యూజ్ అవ్వకపోవడం వల్ల ఆ టేస్ట్ రాదు. సో కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేయాలి. మొత్తం కుక్ చేసిన తర్వాత మన లెమన్ రైస్ లుక్ ఇది. టేస్ట్ మాత్రం మస్తుండే. ఈ కేరళలో వంటలకి మన వంటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఏ వంట చేసినా కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్కి. అండ్ ఫర్ షూర్ చాలా క్యూరియస్గా ఉంటారు కుక్ చేసేటప్పుడు టేస్ట్ చేయడానికి, అండ్ టేస్ట్ చేసిన తర్వాత మస్తు ఉంది అని అంటారు. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ టు యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. చలో భాయ్, ఫిర్ మిలేంగే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ.